హాయ్ ఫ్రెండ్స్! ఏపీలో రాష్ట్ర రైతులందరికీ అదుర్పే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఇక పీఎం కిసాన్ 15, 16 విడత డబ్బులు మరి ఎవరెవరికి అమౌంట్ అనేది మరి పడుతున్నాయి తెలుసుకునే ముందు మరి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? మరి సంవత్సరానికి ఎన్ని విడతలుగా పడుతున్నాయి తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఒక చిన్న లైక్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా మన ప్రధానమంత్రి మోడీ మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 16 విడత డబ్బులు ₹2,000 అయితే ఏటా సంవత్సరాన 3 విడతలుగా అయితే మనకు పంపిణీ చేయడం జరుగుతుంది. ₹9,000 వరకు అయితే మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క 16 విడత డబ్బులైతే మీకైతే 15 విడత డబ్బులు పడని వాళ్ళకు కూడా ఈకేవైసీ చేసుకోకపోవడం వల్లనే ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్ లింక్ చేసుకోకపోవడం వల్ల పడలేదంటే వెంటనే మీరైతే చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క రైతుకి 16 విడత డబ్బులు కూడా మీకైతే పడడానికి ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ₹2,000 అయితే ఇప్పుడైతే ఈ ఫిబ్రవరి 10వ తేదీ వరకు ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క డబ్బులనేది పడతాయనేసి మన ప్రధానమంత్రి మోడీ అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి. ఈ మీ సెంటర్‌లో ₹15,000 పెడితే చేస్తారు. వెంటనే చేసుకోండి. చాలా కోట్లు కూడా నిధులైతే మన ప్రధానమంత్రి 35,000 కోట్ల నిధుల వరకైతే విడుదలైతే చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు, 15 విడత డబ్బులు కూడా మీకు వెంటనే అయితే 2 విడతల డబ్బులైతే పడతాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే 16 విడత డబ్బులైతే మీకు ఫిబ్రవరి 10వ తేదీ వరకైతే ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అనేది మీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. పట్టా పాస్‌బుక్ జిరాక్సు, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్సు, బ్యాంక్ పాస్‌బుక్ రన్నింగ్‌లో ఉండాలని, అలాగే ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ప్రతి ఒక్కరికైతే అమౌంట్ అనేది ఈ ఫిబ్రవరి 10వ తేదీ వరకైతే మీకు అమౌంట్ అనేది పడబోతుంది. ప్రతి ఒక్కరైతే వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా! వెంటనే మీరైతే సబ్మిట్ చేయండి బ్యాంకులకి. మీకు ఖచ్చితంగా అయితే అమౌంట్ అనేది పడతాయి. చూసారు కంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి. చిన్న లైక్ వల్లనే కదా అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగైతేనే వీడియో అనేది అందరికీ కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఒక చిన్న లైక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్.